డే 1 యాక్టింగ్ క్లాస్. అసలు యాక్టింగ్ అంటే ఏంటి? యాక్టింగ్‌కి డెఫినిషన్ ఇదే అని ఎవరైనా ప్రతిపాదించారా? నువ్వు అనుకుంటున్న డెఫినిషన్ కూడా యాక్టింగ్‌కి కరెక్టే. అండ్ అలాగే నేను కూడా యాక్టింగ్‌కి అండ్ యాక్టర్‌గా అవ్వాలంటే 2 డెఫినిషన్స్ నా మైండ్‌లో ఉంటాయి ఎప్పటికీ. సో నెంబర్ 1 డ్రీమింగ్ విత్ ఓపెన్ యువర్ ఐస్. అగైన్ ఐ యామ్ సేయింగ్ డ్రీమింగ్ విత్ ఓపెన్ యువర్ ఐస్. కళ్ళు తెరిచి కలలు కనటం. కళ్ళు తెరిచి కలలు కనటమా? అదేంటో నేను క్లారిటీ ఇస్తాను వినండి. సో ఫస్ట్ థింగ్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మనకి ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అండ్ ఆ కళ ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్లో మనం చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయిపోతాం ఆ కళలో కూడా. సో ఆ కళకి డైరెక్టర్ ఎవరు? స్టోరీ రైటర్ ఎవరు? ఆ కళని ఎడిట్ చేసిన ఎడిటర్ ఎవరు? డిఓపి ఎవరు? కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? అండ్ అలాగే డైలాగ్ రైటర్ ఎవరు? అంటే మనకి తెలియకుండానే ఒక కళని మనం ఇంతలా ఫీల్ అవుతాం. అందులో స్టోరీ ఉంటుంది అండ్ మన యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, ఎడిటింగ్ చేసినట్టుగా పర్ఫెక్ట్గా ఆర్డర్లో ఆ కళని మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ కళని ఎడిట్ చేసింది అండ్ ఫీల్ అవుతుంది, ఆ క్యారెక్టరైజేషన్లో ఇన్వాల్వ్ అయింది నువ్వే. అండ్ అలాగే కళ్ళు తెరిచి కళలు కనటం అంటే డైరెక్టర్ రాసిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ని ఆ క్యారెక్టరైజేషన్లో యాజ్ అన్ యాక్టర్గా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి పర్ఫార్మెన్స్ చేయాలి మనం. అండ్ అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ బ్రదర్ చనిపోయారు అని స్క్రిప్ట్లో ఉంది అనుకోండి, అది నిజంగా చెప్పాలి అంటే అక్కడ ఏమీ జరగదు. కానీ అది నిజం అనుకొని మనం మాత్రం పర్ఫార్మెన్స్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటం. ఒక అబద్ధాన్ని మీరు ఎన్నోసార్లు నిజం చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కూల్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ముందు కావచ్చు, రిలేటివ్స్ ముందు కావచ్చు, ఎన్నోసార్లు ఒక అబద్ధాన్ని నిజం చేసి ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. చిన్నప్పుడు మీ సార్ నిన్న నువ్వు క్లాస్కి ఎందుకు రాలేదు అనగానే మనం బాగా జీవించేస్తాంగా, నిన్నంతా ఫుల్ ఫీవర్ ఉంది సార్, అది బాడీ పెయిన్స్ కూడా పర్లేదు సార్ నేను క్లాస్లో ఉంటా, అది మళ్ళీ సిలబస్ అంతా పోతుంది కదా సార్ అందుకని వచ్చాను సార్, ఇంకా ఫీవర్ అలాగే ఉంది సార్, కొంచెం లైట్గా ఉంది సార్. అంటే మనకి తెలియకుండానే ఎక్స్ప్రెషన్స్ చాలా నీరసంగా పెట్టేస్తాం. అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఏదేది పర్లేదు సార్ ఇప్పుడు అని బాడీ లాంగ్వేజ్ కూడా ఏదో బాడీ పెయిన్స్ ఉన్నట్టుగా అండ్ వాయిస్లో కూడా పర్లేదు సార్ ఇప్పుడు తడబడుతూ చెప్తూ ఉంటాం. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ ఈ మూడింటిని ఇంక్లూడ్ చేసి ఒక అబద్ధాన్ని నిజం చేస్తూ ఉంటాం. ఇలా మీకు తెలియకుండానే ఎన్నో అబద్ధాల్ని మీరు నిజం చేసి ఉంటారు. ఆ నిజంగా చెయ్యాలి అంటే ఒక అబద్ధాన్ని ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో మీరు కూడా ఎన్నో అబద్ధాల్ని నిజం చేసి ఉంటారు కదా. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యాక్టింగ్ అంటే ఏదో కొత్తగా నేర్చుకునేది కాదు. మీ లోపల ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా బయటికి ప్రొజెక్ట్ చేయాలి. అండ్ అలాగే కొంతమందికి వుడ్ ఫేసెస్ అంటే చెక్క ఫేసెస్ అంటారు. వాళ్ళు లోపల ఎంతో ఎక్స్ప్రెసివ్గా చాలా ఫీల్ అవుతారు, ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. కానీ బయటకు మాత్రం వాళ్ళ ఫేసెస్లో అసలు ఎక్స్ప్రెషన్సే పలకవు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఫేషియల్ ఎక్సర్సైజ్ చేయాలి, బాడీ లాంగ్వేజ్కి లెగ్స్ వర్కౌట్ చేయాలి, వాయిస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. అవేంటో క్లారిటీగా డే 1, డే 2, డే 3 క్లాసెస్లో మీకు క్లారిటీ ఇస్తూ ఉంటాను. అండ్ డెఫినేషన్ నెంబర్ 2 అన్కాన్షియస్ యాక్టింగ్ విత్ కాన్షియస్ మైండ్. అగైన్ ఐఎమ్ సేయింగ్ అన్కాన్షియస్ యాక్టింగ్ విత్ కాన్షియస్ మైండ్. ఈ డెఫినేషన్ని మీరు చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ది ఏంటి? అన్కాన్షియస్ యాక్టింగ్ అంటే మీరు అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని పిలిచినా, ఎవరైనా మిమ్మల్ని తిట్టినా, ఈవెన్ మిమ్మల్ని కొట్టినా కూడా అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మీకు అసలు ఏమీ అర్థం కాదు. అలాగే రేపు మీరు సెట్లో ఉన్నప్పుడు అన్కాన్షియస్ యాక్టింగ్ చేయాలి. అన్కాన్షియస్ యాక్టింగ్ అంటే క్యారెక్టరైజేషన్, ఇచ్చిన క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. అంతేగాని సెట్లో అరే ఆ పిల్లోడు ఎవరో సరిగ్గా చేయట్లేదు, అరే ఈ అబ్బాయి అంత పర్ఫార్మెన్స్ లేదు, ఎవడరా వీడిని తీసుకుంది అని నానా రకాలుగా మాట్లాడుతూనే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా అన్కాన్షియస్ యాక్టింగ్ చేయాలి. కానీ డెఫినేషన్ నెంబర్ 2లో అన్కాన్షియస్ యాక్టింగ్ విత్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారు ఓకే, కానీ కాన్షియస్ మైండ్ ఉండాలి. అసలు ఎందుకు కాన్షియస్ మైండ్ ఉండాలి? మీరు కాన్షియస్గా ఉంటేనే కదా డైరెక్టర్ కట్ చెప్పారా, కంటిన్యూ చేయమని చెప్పారా, ఏదైనా మనకి సీన్లో ఇంప్రవైజేషన్ చేయమని ప్రాంప్టింగ్ ఏదన్నా ఇచ్చారా? అలా డైరెక్టర్ చెప్పింది మనం పర్ఫెక్ట్గా చేయాలంటే అన్కాన్షియస్ యాక్టింగ్ విత్ కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సీను లోపలికి వచ్చాను, ఎక్కడ గన్ ఉందని వెతకాలి, గన్ దొరకలేదని ఫ్రస్ట్రేటింగ్గా అరవాలి. ఇది ఒక సీన్ అనుకోండి.
ఇక్కడ ఇంప్రవైజేషన్ డైరెక్టర్ మధ్యలో ఒక ప్రాంప్టింగ్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోపలికి వచ్చారు, మీరు గన్ అంతా వెతుకుతూ ఉన్నారు, అసలు ఎక్కడ కనపడట్లేదు. అక్కడ డైరెక్టర్ ఆన్ స్పాట్లో ఒక ఇంప్రవైజేషన్ ఇచ్చారు. అక్కడున్న గ్లాస్ని తీసుకొని కోపంగా ఫ్రస్ట్రేషన్తో గట్టిగా కింద కొట్టేసి గట్టిగా అరవండి అని చెప్పాడు అని అనుకోండి. సో మనం అన్కాన్షియస్ యాక్టింగ్ చేసేటప్పుడు కాన్షియస్గా ఉంటే ఆ ప్రాంప్టింగ్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకొని మనం చేయగలం. కొంతమంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే సీన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోతారు, చేస్తారనమాట. గన్ ఎక్కడుంది ఇలా ఎతుకుతూ ఉంటారు. డైరెక్టర్ ఏమో ఇంకొక సజెషన్ ఇవ్వగానే కనపడట్లా, సార్ ఏంటి సార్ అని క్యారెక్టర్లో ఉన్నప్పుడు డైరెక్టర్ ఇచ్చిన ప్రాంప్టింగ్ని ఏదో తెలియక కట్ చెప్పాడు అనుకొని వెంటనే కెమెరా వైపు చూస్తారు. అలా చేసే బిగ్గెస్ట్ మిస్టేక్స్ యాజ్ అన్ యాక్టర్గా అస్సలు చేయకూడదు. అందుకనే అన్కాన్షియస్ యాక్టింగ్ విత్ కాన్షియస్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 డ్రీమింగ్ విత్ ఓపెన్ యువర్ ఐస్. నెంబర్ 2 అన్కాన్షియస్ యాక్టింగ్ విత్ కాన్షియస్ మైండ్. ఈ 2 డెఫినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే యాక్టింగ్ అండ్ ఓవర్ యాక్టింగ్కి డిఫరెన్స్ ఏంటి, అసలు లైన్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఏంటి, లైన్ ఆఫ్ యాక్టింగ్ అంటే ఏంటో క్లారిటీకి చెప్తా వినండి. లైన్ ఆఫ్ యాక్టింగ్, ఈ లైన్కి బాగా ఓవర్ యాక్టింగ్ చేసి పైకి వెళ్ళారనుకోండి అది ఓవర్ యాక్టింగ్ అవుతుంది. ఈ లైన్కి కిందకి వెళ్ళింది అనుకోండి అసలు ఈ పిల్లోడికి యాక్టింగ్ వచ్చా, ఇంకొంచెం యాక్టింగ్ చేస్తే బాగుండు, కొంచెం ఇంప్రవైజేషన్ చెయ్యి అని అంటారు. అంటే ఈ లైన్కి పైకి వెళ్తే ఓవర్ యాక్టింగ్, ఈ లైన్కి కిందకి వెళ్తే అసలు యాక్టింగే రాదు అని కన్సిడర్ చేస్తారు. ఈ లైన్ ఆఫ్ యాక్టింగ్ అంటే ప్రతి స్క్రిప్ట్లో మనం ఒకేలాగా యాక్టింగ్ చేయకూడదు, స్క్రిప్ట్ని బట్టి మనం యాక్టింగ్ చేయాలి. ఎందుకంటే ప్రతి స్క్రిప్ట్లో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా మనం యాక్టింగ్ చేయాలి. సో ఆ క్యారెక్టర్ ఎంత ఎక్స్ప్రెషన్స్ని డిమాండ్ చేస్తుంది, ఎంత బాడీ లాంగ్వేజ్ని డిమాండ్ చేస్తుంది, ఎంత వాయిస్ని డిమాండ్ చేస్తుందో అంత మాత్రమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కిరాణా షాప్కి వెళ్ళాము, ఏదైనా ఒక వస్తువు కొన్నాం, అతను 10 రూపీస్ అని చెప్పాడు. 10 రూపీస్ కన్నా తక్కువ ఇస్తే తీసుకోడు, 10 రూపీస్ కన్నా ఎక్కువ ఇస్తే ఓకే యాక్సెప్ట్ చేస్తాడు. కానీ వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వాల్సిన దానికంటే నువ్వు ఎక్కువ ఇచ్చేసావు. బట్ ఇంటికి వెళ్తే మీ పేరెంట్స్ తిడతారు కదా, అందుకోసమే ఎంత అమౌంట్ అయితే ఇవ్వాలో ఇక్కడ కూడా అంతే అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్టర్ విక్రమ్ని తీసుకుంటే అపరిచితుడు మూవీలో 3 క్యారెక్టరైజేషన్స్ ప్లే చేస్తాడు. 1 రామానుజం, 2ది రెమో, 3వది అపరిచితుడు. ఈ 3 క్యారెక్టరైజేషన్స్ ఒక్క పర్సనే చేస్తాడు. కానీ ఎక్కడైనా ఒకే పర్సన్ చేస్తున్నాడని ఎందుకు అనిపించట్లేదంటే యాక్టర్కు ఉండాల్సిన 3 క్వాలిటీస్ని అతను ఫాలో అవుతాడు. ఫస్ట్ థింగ్, రామానుజం అయితే ఒకలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు, ఒకలా నడుస్తాడు, ఒకలాగా మాట్లాడతాడు. అదే రెమో క్యారెక్టర్ అనుకోండి, ఆ లైన్ వేసే క్యారెక్టర్ కాబట్టి కొంచెం బాడీ లాంగ్వేజ్ మారుతుంది అండ్ వాయిస్లో ఈజ్ కూడా మారిపోతూ ఉంటుంది. అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా హే నాండి అని చెప్పే మాట తీరు కూడా మారిపోతూ ఉంటుంది. అదే అపరిచితుడు తీసుకున్నారనుకోండి, కంప్లీట్గా ఒక సైకోపాత్ లెక్క తన హెయిర్ ముందుకు రావడం కానీ, తన బాడీ లాంగ్వేజ్ స్టిఫ్గా ఉండటం కానీ, తను మాట్లాడే విధానంలో బేస్ కానీ అలా ప్రతిదీ చేంజ్ అవుతుంది. అందుకనే ఒకే సినిమాలో ఒకే యాక్టర్ 3 క్యారెక్టర్స్ ప్లే చేసినా కూడా మీరెందుకు అతన్ని డిఫరెంట్గా చూస్తున్నారంటే ప్రతి ఒక్క స్కిల్లో ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా చేస్తాడు. అలాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ ఇలా ప్రతి ఒక్కదానికి క్యారెక్టర్కి కావాల్సినట్టుగా మనం ఇవ్వాలి. సో అందుకనే మనం ఎన్ని క్యారెక్టరైజేషన్స్ చేసినా డిఫరెంట్గా ఫీల్ అవుతారు. సో ఓవరాల్గా డే 1 క్లాస్ ఇది. థ్యాంక్ యూ. లెవెల్ 1లో ఇంకా రిమైనింగ్ 9 క్లాసెస్ ఉంటాయి. ఆ రిమైనింగ్ 9 క్లాసెస్ మీరు వినాలనుకుంటే 30,000 40,000 కట్టాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 2,999 రూపీస్తో మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లెవెల్ 1లో 10 క్లాసెస్ మీకు లైఫ్ టైం వినొచ్చు. 1 ఇయర్ 2 ఇయర్స్ కాదు, లైఫ్ టైం మీరు ఆ క్లాసెస్ని ఎప్పుడైనా వినొచ్చు.